నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరు వెళ్ళారు అక్కడ డీకే శివకుమార్తో అయితే మంతనాలు జరుపుతున్నట్టు మనకి ఎట్లా వార్తలు వస్తున్నాయి అయితే ఈ మంతనాల తర్వాత డీకే శివకుమార్ గారు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సరే ఇప్పుడు చూస్తుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు అక్కడ డీకే శివకుమార్ గారితో మంతనాలు జరిపారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత డీకే శివకుమార్ గారు ఏం చేయబోతున్నారు ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అయితే అందరిలో ఒక ప్రశ్న అయితే అంటే ఆసక్తి నెక్స్ట్ ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పేసి సో ఏం చేయబోతున్నారు అంటారు ఇప్పుడు జనరల్గా మనము చూస్తే కనుక భారతదేశానికి సైన్యానికి సంబంధించి కొంతమంది ఆ రోజున మిలిటరీకి సంబంధించిన వాళ్ళని చంపినప్పుడు ఏం చేశారు ఇమీడియట్గా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి తన బలం ఏంటో నిరూపించుకున్నారు అంతే కదా అవును సార్ ఇప్పుడు డీకే శివకుమార్ కూడా తన దగ్గరికి వచ్చినటువంటి అతన్ని వదిలిపెడతారా వదిలిపెట్టడు అంది వచ్చినటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరు వదులుకోరు అందులో కాంగ్రెస్ పార్టీలో తలపడినటువంటి రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు అప్పుడు కనుక భారతదేశం అంది వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ మీద దాడి చేసి తామేంటో చూపించింది కదా భారతదేశం అలాగే డీకే శివకుమార్ లాంటి వాళ్ళు అంది వచ్చినటువంటి అవకాశాన్ని రాజకీయాల్లో ఎప్పుడు వదిలిపెట్టరు ఇప్పుడు డీకే శివకుమార్ కోర్టులోకి జగన్మోహన్ రెడ్డి బాల్ పడింది ఇప్పుడు ఆ బాల్ ఏ విధంగా ఆడాలి అనేది డీకే శివకుమార్ ఇష్టం ఎటు దన్నాలి లెఫ్ట్ దన్నాలా రైట్ దన్నాలా లేకపోతే స్ట్రైట్ దన్నాలా లేకపోతే బ్యాక్ దన్నాలా లేకపోతే పైకి దన్నాలా అనేది ఆయన ఇష్టం అంతే కదా సో దాంతో ఇప్పుడు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళి ఆయనతోటి కలిసేటువంటి ప్రయత్నం చేశాడా లేదా అనేది ఇంతవరకు ధృవీకరణ ఎక్కడా కాలేదు కానీ బెంగళూరు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందనేది వినిపిస్తుంది దానికి కారణం ఏంటంటే నేపథ్యాన్ని తీసుకోవాలి వాళ్ళిద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు రకరకాల వ్యాపారాలు చేశారు అక్కడి నుంచి కొన్ని రాజకీయపరమైనటువంటి కొన్ని కార్యకలాపాలు కూడా నిర్వహించారు ఎందుకంటే డీకే శివకుమార్ రాజశేఖర రెడ్డి తోటి చాలా క్లోజ్గా సన్నిహితంగా ఉండేవాళ్ళు దాంతో ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉంది వాళ్ళిద్దరు డెఫినెట్గా కలుస్తారు కలిసే అవకాశం ఉంది కలవకపోయినా అట్లీస్ట్ ఫోన్లో అయినా మాట్లాడుకుంటారు ఆ ఫోన్లో మాట్లాడుకున్న సమయంలో ఖచ్చితంగా డీకే శివకుమార్ ఏం చేస్తాడు షర్మిల లాంటి లీడర్ని ఇక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని క్లోజ్ చేయించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించాడా లేదా అది చేసిన డీకే శివకుమారే కదా కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఏ విధంగా ఆయన ఉపయోగించుకుంటాడు అనే దానికి నేను ఉదాహరణ చెప్తున్నా షర్మిలాని విజయవంతంగా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేయించి ఎక్కడైతే ఆమెను పెట్టాలో అక్కడ పెట్టారు కదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేశారు కదా సో అది సక్సెస్ఫుల్గా డీకే శివకుమార్ చేశారు కదా అలాగే రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయడంలో కానీ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడంలో కానీ డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించాడా లేదా మొత్తం తెలంగాణ రాజకీయాన్ని డీకే శివకుమార్ నడిపారా అదే పక్క రాష్ట్రాలకు వచ్చి కూడా ప్రచారం చేసి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేశారు సో ఆపరేషన్ మొత్తం సక్సెస్ఫుల్ గా డీకే శివకుమార్ నడిపారు కదా మన కళ్ళెదురు కనిపిస్తున్నటువంటి ఆపరేషన్స్ ఇవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది డీకే శివకుమార్ కోర్టులోకి వెళ్ళింది ఇప్పుడు డీకే శివకుమార్ ఏం చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేస్తాడా వ్యతిరేకంగా చేస్తాడా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే చేస్తాడు ఇంకోటి డీకే శివకుమార్ ఎన్ని రకాల దాడులు చేయించిన సిబిఐ ద్వారా ఈడీల ద్వారా లేకపోతే ఐటీ ద్వారా బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన పార్టీ మారల కాంగ్రెస్ పార్టీలో నుండి పోరాడారు మొన్న ఎలక్షన్లో బెంగళూరు కర్ణాటక ఎన్నికల్లో సో కర్ణాటక ఎన్నికల్లో సిద్ధరామయ్య ఏమో సీఎం డిప్యూటీ సీఎం ఏమో డీకే శివకుమార్ ఉన్నారు ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ సో అంత బలమైనటువంటి లీడరు ప్లస్ ఆయన తిరుగులేనటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన డీకే శివకుమార్ సో డీకే శివకుమార్ ఏది అనుకుంటే అది జరిగేలాగా పావులు కదిలిస్తాడు ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే డీకే శివకుమార్కి చంద్రబాబు నాయుడు అంటే అత్యంత సన్నిహితంగా అత్యంత అభిమానంగా ఉంటాడు డీకే శివకుమార్ దానికి ఉదాహరణ ఏంటంటే ఆ మధ్యకాలంలో ఎయిర్పోర్ట్లో కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటంటే దాని గురించి తెలుసుకున్నాడు ఆ రోజున సో ఇవన్నీ చూస్తే కనుక డీకే శివకుమార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తారు అని అంటే జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రపోజల్ పెడతాడు సాధారణంగా మనం పొత్తుందాం కలిసి ఉందాము
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కనుక చెరువు వైపు నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, కాబట్టి ఇద్దరం నష్టపోతాం అనేది చెప్తారు. సహజంగా అదే చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు డీకే శివకుమార్ ఒప్పుకుంటాడా? ఒప్పుకునే అవకాశం లేదు. ఆయన ఏంటంటే ఇమీడియట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే కదా నువ్వు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు క్యాడర్ తోటే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది, కాబట్టి నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయి అని చెప్పి ప్రపోజల్ అడుగుతారు. ప్లస్ గతంలో సోనియా గాంధీకి హామీ ఇచ్చావు కదా, నువ్వు జైల్లో నుంచి బయటికి రావడానికి సోనియా గాంధీ హెల్ప్ చేశారు కదా ఆ రోజున యూపీఏ 2 ఉన్నప్పుడు. ఆ రోజున నువ్వు బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఫ్లేట్ ఫేర్ అయించేసి సోనియా గాంధీని మోసం చేసావు కదా. కాబట్టి కనీసం ఇప్పుడైనా నువ్వు చేసినటువంటి మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకో, నీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చెయ్యి అని చెప్పి డీకే శివకుమార్ అడిగే అవకాశం లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు సోనియా గాంధీని మోసం చేసింది ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో. ఒకళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను పార్టీని విలీనం చేస్తానని చెప్పింది కేసీఆర్. ఆయన విలీనం చేయకపోగా ఆమెని ఒక దెయ్యంలాగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఇవాళ కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి లేదు కదా. ఆయన రాజకీయాలు అసలు రాణించగలరా భవిష్యత్తులో అంటే అది ఆ పరిస్థితి లేదు కదా. అంటే సోనియా గాంధీని ఆ రోజు మోసం చేసినట్టే కదా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ. ఆడపోయి ఆయన చేత ఫోటోలు తీయించుకొని వచ్చి మా దేవత అని చెప్పి, తెలంగాణ దేవత అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెని ఒక రాక్షసురాలుగా చూపించేసి, ఒక బూచిగా చూపించేసి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా చేసి కాంగ్రెస్ పార్టీనే బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకున్నారు కదా అసెంబ్లీలో. అలాంటి సిచ్యువేషన్ చేశారు కదా కేసీఆర్. సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి కూడా. ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నప్పుడు బెయిల్ కోసం తహతహలాడారు. సోనియా గాంధీ దగ్గరికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి బెయిల్ సందర్భంగా ఏం మాట్లాడారు అనేది షర్మిలాకి తెలుసు, విజయమ్మకి తెలుసు, బ్రదర్ అని తెలుసు. ఆ రోజున ఆమె అండతోటి బెయిల్ తీసుకొచ్చుకొని బయటకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అఫీషియల్గా ఎక్కడ చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా చెబుతుంటారు కదా. రాజకీయపరమైన కామెంట్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు కదా. ఆ రోజు 16 నెలలు జైల్లో ఉండి బయటికి ఎలా వచ్చావంటే సోనియా గాంధీ దయాదాక్షిణ్యాల మీద బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు? కాంగ్రెస్ పార్టీనే దెబ్బ కొట్టావు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మర్చిపోతారా? శివకుమార్ మర్చిపోతాడా? సో ఇదే విషయాన్ని సోనియా గాంధీకి చేరవేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని పార్టీని విలీనం చేయడం తప్ప మరొక చర్చ లేదని చెప్పి సోనియా గాంధీ శివకుమార్కి చెప్పినాడు. శివకుమార్కి ఒక టాస్క్ ఇచ్చింది సోనియా గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మెర్జ్ చేసేయాలి అనేటువంటి ఒక. మరి ఈయన మీద ఉన్న కేసుల సంగతి ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఈ పార్టీని, తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే మరి ఆయన మీద ఉన్న కేసులను మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఆయన బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది కదా సార్. ఇప్పుడు అక్కడ భారతదేశంలో సినారియో మారిపోతుంది, రాజకీయపరమైన సినారియో మారిపోతున్నట్టు కనిపిస్తుంది. బలమైనటువంటి ప్రతిపక్షం 234 మంది ఎంపీలు ఉన్నారు ఇండియా కూటమిలో, 292 అధికారులు ఉన్నారు. కాబట్టి బలమైనటువంటి వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమిలో లేడు. ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వినే పరిస్థితి. అది కనుక జరిగితే ఈయన జైలుకి వెళ్లాల్సిందేగా. జైలు క్లియర్గా కనిపిస్తుంది కదా, జైలుకి వెళ్ళడం అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టకుండా ఉంటాడా? ఎట్టి పరిస్థితిలో ఉన్నాడు. ఒకవేళ జైల్లో పెట్టుకున్నా కనుక ఆయన క్షమిస్తే ఇంకా ఆయన్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీకి ఆయన నమ్మరు చంద్రబాబు నాయుడు. సో అలాంటి పరిస్థితుల్లో ప్లస్ అన్ని అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ల పైగా బెయిల్ మీద ఉన్నటువంటి వారిని కాపాడుతున్నాడంటే నరేంద్ర మోడీకే ఒక పెద్ద మచ్చ కదా. ఇప్పటికే నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారు తెలుగు ప్రజలు. సో ఇది ఇంకా కంటిన్యూ అయితే కనుక ఆయన అసలు ఆంధ్రప్రదేశ్ లో తిరస్కరిస్తారు. ఇలాంటి పరిస్థితి మోడీ ఎందుకు తీసుకొచ్చుకుంటాడు? జగన్మోహన్ రెడ్డి వల్ల బెనిఫిట్ ఏంటి? ఆల్రెడీ భాగస్వామ్య పక్షాలుగా జనసేన, తెలుగుదేశం పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఏంటి ఉపయోగం లేదు కదా. వాడేసుకున్నందుకు వరకు వాడేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం కావాలన్నా చేసి పెట్టాడు నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. కాబట్టి ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఆదుకోవాలనే ఉంది. సో ఆదుకోకపోతే జైల్లోకి వెళ్తారు కదా. జైలు జీవితం ఎదురుగా కనిపిస్తుంది కదా జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంలో చేరటం. ఆ చేరాలంటే కనుక పార్టీ పొత్తు కాదు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని చెప్పి సోనియా గాంధీ శివకుమార్ చెప్పినట్టే శివకుమార్కి ఒక టాస్క్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది సోనియా గాంధీ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయమని ఆ పార్టీని అనేటువంటి ఒక కండిషన్ పెట్టి ఒక టాస్క్ శివకుమార్కి అప్పచెప్పారు అని చెప్పి తెలుస్తుంది. సో ఆ టాస్క్ ని శివకుమార్ ఫిలప్ చేస్తారా లేదా అనేది మనకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఆయన ఒక టాస్క్ తీసుకుంటే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు, శివకుమార్ ఏం చేస్తారు, డీకే అనేది ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా మొత్తం అటువైపు చూస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా ఏం జరుగుతుంది అనేది. సో అల్టిమేట్ గా మనం ఊహించినటువంటి పరిణామాలు మనం చూడబోతున్నాం అని చెప్పి మనం అనుకోవచ్చు.